మిమ్మల్ని అందరినీ పైకి పిలుచుకుంటాం. మీ అందరి ఆతిథ్యం కోసం, మిమ్మల్ని మీ అందరికీ సంతోషపరచడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అన్యదా ఎవరు భావించొద్దు. ఇప్పుడు ఒక 2 సాంగ్స్ విప్లవ జ్యోతి సత్తెనపల్లి రామకృష్ణన్న గారి జ్ఞాపకార్థం 1 నిమిషం మౌనం పాటిద్దాం. అందరు లెగవాలి. జోహార్ సత్తెనపల్లి రామకృష్ణన్న, జోహార్ సత్తెనపల్లి రామకృష్ణన్న, జోహార్ కామ్రేడ్ సత్తెనపల్లి రామకృష్ణ గారు. వెల్ఫేర్ ఆఫీసర్ మేడం గుడికందుల జ్యోతి మేడం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము మా కమిటీ సభ్యులందరి తరపున. సక్సెస్ అవ్వడానికి చాలా మంది పెద్దలు ఈ సహాయ సహకారాలు అందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్పెషల్లీ ఈ వన సమారాధన కార్యక్రమం చక్కగా జిల్లా అధ్యక్షులు కనతల నరసింహారావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరియు అదేవిధంగా తుపాకుల ఏలగొండ స్వామి గారు మరియు రమాదేవి గారుల దంపతులు 2 లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి దాతలుగా ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా పైండ్ల శంకరయ్య గారు మరియు పద్మ గారుల ఆశీస్సులతోటి మరియు అదేవిధంగా ఉదయ్ భాస్కర్ గారు పద్మ గారి దంపతులు కూడా ఈ కార్యక్రమానికి 2 లక్షల రూపాయలు సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాదర్తి శివకృష్ణ గారు రియల్ ఎస్టేట్స్ ఈ కార్యక్రమానికి 75,000 రూపాయలు అందించారు. దుంపటి నాగేశ్వరరావు గారు 60,000 రూపాయలు అందించారు. అదేవిధంగా పెద్దలు పంతంగి వెంకటేశ్వర్ల గారు 10 క్వింటాల బియ్యాన్ని అందించారు. అదేవిధంగా మన మెయిన్ సభ్యులు తంగిలపల్లి శ్రీనివాస్ గారు బిల్డర్ 40,000 రూపాయలు అందించారు. పావురాల రామకృష్ణ గారు చందన ఎస్టేట్స్ 30,000 అందించారు. అదేవిధంగా మన కమిటీ అధ్యక్షులు కనతాల నరసింహారావు గారు ఈ కార్యక్రమానికి 30,000 రూపాయలు అందించారు. గూడపు నాగరాజు గారు ఫెర్టిలైజర్స్ 27,000 అందించారు. అదేవిధంగా డాక్టర్ బొడ్డు నాగేశ్వరరావు గారు శ్రీలేఖ హాస్పిటల్ 20,000 అందించారు. కొత్తపల్లి కనకయ్య గారు పద్మజ గారు కూరగాయల నిమిత్తం 16,000 రూపాయలు అందించారు. గురునాథం గారు రమణ గారు 15,000 రూపాయలు అందించారు. పిల్లుట్ల శ్రీనివాస్ గారు 15,000 రూపాయలు అందించారు. తమ్మారపు లక్ష్మణ్ గారు టీచర్ 10,000 రూపాయలు అందించారు. జూపల్లి కాశీనాథ్ గారు 10,000 రూపాయలు అందించారు. తుపాకుల మధు గారు 8,116 అందించారు. సుంకేశ్వర వెంకటేశ్వర్ల గారు 6,116 అందించారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధాన కార్యదర్శి కండ్రాది వెంకటేశ్వర్ల గారు 20,000 రూపాయలు అందించారు. వారికి ధన్యవాదాలు. కార్యక్రమం ఇంత పెద్ద మొత్తంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 21 మండలాలు ఖమ్మం టౌన్లో ఉన్న అందరినీ పిలుచుకొని సుమారు 7-8 వేలు అనుకున్నాం. మేము 7-8 వేల నుంచి 10,000 మందికి అయినా పర్లేదు, భోజన సదుపాయం ఏర్పాటు చేయాలి, వన సమారాధన మంచిగా జరగాలి. లాస్ట్ 2 టర్మ్స్ 2 సార్లు కూడా చాలా బాగా జరిగింది. ఈసారి కూడా అంతకు మించి బాగా జరగాలని చెప్పి అంతా కూడా కూర్చొని ఒక నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ యొక్క వన సమారాధన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమానికి మాకు వెన్నుదన్నుగా నిలిచి నేనున్నా, నువ్వు ముందుకెళ్ళు, ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటా అల్లుడా అని చెప్పి మా కమిటీకి మూలస్తంభంగా వెనకుండి నిలబడ్డటువంటి మా నాయకుడు తుపాకుల ఎలగొండ స్వామి గారు 2 లక్షల రూపాయలు ఇస్తూ వెనకుండి పర్యవేక్షణ చేశారు. ఆయన పర్యవేక్షణతో ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయింది. ఆ తర్వాత పంతంగి వెంకటేశ్వర్లు గారు, పెద్దలు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ, పంతంగి వెంకటేశ్వర్లు గారు, అన్న ఈ విధంగా వన సమారాధన పెట్టుకున్నాం, ఎలగొండ మామ 2 లక్షల రూపాయలు ముందుకు వచ్చి ఇస్తా అంటున్నాడు, మీ వంతు సహాయం మాకు అందించాలన్నా అంటే, తమ్ముడు ఖచ్చితంగా నేను చేస్తాను, ఇబ్బంది లేదు, మన జాతి బిడ్డల కోసం కదా మనం చేసుకునేది, వారందరి భోజనానికి ఎంతైనా సరే బియ్యం అంతా కూడా నేను అందిస్తానని ఈ వేదిక మీద కూర్చున్న పంతంగి వెంకటేశ్వర్లు అన్న 10 క్వింటాల్ రైస్ ఇచ్చారు. అన్న ఒక్కసారి అందరికి పంతంగి వెంకటేశ్వర్లు అన్న. అట్లనే మాకు నూతన పరిచయం ఎవరు, పైళ్ళ ఉదయ భాస్కర్ గారు. నేను ఆ రోజే చూడటం ఉదయ భాస్కర్ గారిని, వారికి జాతి పట్ల కానీ మన జనం పట్ల కానీ ఎంత ప్రేమ ఉంటే, సుమారు కిరాణా సరుకులు 2 లక్షల రూపాయలని. అన్న ఇట్లా ఉంది పరిస్థితి అని వెళ్ళి కలవగానే ఆ స్వామి అయ్యప్ప మాల మీద ఉన్నాడు, ఇవాళ సివిల్లో ఉన్నారు, ఎంతైనా కిరాణా సామాగ్రి నేను ఇస్తా అన్నా అని చెప్పేసి కిరాణా సామాగ్రి 2 లక్షలు పెట్టిపించిన పైళ్ళ ఉదయన్న ఎక్కడున్నా ఒక్కసారి వేదిక మీద నుంచి అందరికి కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉదయన్న, ఉదయ భాస్కర్ అన్న బయటకు వెళ్ళారు. థ్యాంక్ యూ ఉదయన్న, వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు. అలానే దుంపటి నాగేశ్వరరావు గారు, వారి మిస్సెస్ గారు పద్మ గారు, వాళ్ళ ఆయన గారి మీద ఆవిడకున్న ప్రేమ, ఆ కుటుంబం, వాళ్ళ యొక్క మంచితనం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ సాయి ఈవెంట్స్ రాజు గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న మా టీం తరఫు నుంచి. ఒకసారి ఈవెంట్స్ రాజు మాత్రం. సభాధ్యక్షులు నరసింహరావు గారు, ఈరోజు మీ అందరినీ వెనుక ఉండి నడిపించే మా మిత్రుడు ఎల్లుగొండ స్వామి గారు, ఇప్పుడే జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీమతి జ్యోతి మేడం గారు, సర్పంచ్ గారు, కుల పెద్దలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన జాతి అనగానే కొంతమంది చిన్న చూపు ఉంటుంది. యాక్చువల్గా మన జాతి కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా సేవను అందించే కులాలు ఏమనంటే రజకుడు, నాయబ్రాహ్మణ సిద్ధరే. పుట్టగానే గుర్తొచ్చేవాడు నాయబ్రాహ్మణుడు, రజకుడు. కాటికి ఓడని గుర్తొచ్చేవాడే సాకులోడు, మంగళోడు, అంతే కదా. అలాంటి వృత్తి మన వృత్తి. చాలామంది ఏందా కులం పేరు చెప్పడానికి ఎంతమంది ఆడుతుంటారు. నేను 81లో మున్సిపల్ కౌన్సిల్ అయినప్పుడు క్యాస్ట్ పేరు చెప్పానంటే మాది ఆ క్యాస్ట్ కదా అని చెప్పేవాళ్ళు, నన్ను పడుకొని. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పని ఉన్నప్పుడు నేను పలాని క్యాస్ట్, మీ క్యాస్ట్ అని చెప్పేవాళ్ళు నాకు. అంటే పని ఉన్నప్పుడు కులం, పని లేవంటే కులం లేదు. కానీ ఈరోజు ఖమ్మం జిల్లాలో ఇది 2వ సభలో నేను పాల్గొంటాం. చాలామంది మిత్రులందరూ, పెద్దలందరూ కూడా వనభోజనానికి ముందుకొచ్చి కుటుంబ సమేతంగా భార్య, పిల్లలు అందరూ కూడా ఒక ఆనందంతో, ఒక పండగలాగా, సంక్రాంతి పండుగ అయితే ఏదైతే కుటుంబ సభ్యులతో పాల్గొంటామో అలాంటి పండుగ ఈరోజు ఖమ్మం జిల్లాలో నడుపుకోవడం రియల్గా అభినందించవలసిన విషయం. దానికి మన స్వామి గారు ప్రోత్సాహం, ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు సీనియర్ అమాత్యవర్యులైన తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు ఫోన్ చేశాడు పొద్దున్నే, బైసాబ్ నేను రాలేకపోతున్నా, ముఖ్యమంత్రిగా మీటింగ్ ఉంది ఇవాళ, తెలుసుగా నీకంటే అవును అన్నాను. నా తరపు నుంచి కూడా వారికి, జిల్లా ప్రజలందరికీ, కుల సభ్యులందరికీ, ముఖ్యంగా నిర్వాహకులకు ధైర్యం చేసి ముందుకొచ్చి పనిచేసే వారందరికీ కూడా నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటే కాకుండా, నా అవసరం ఏమున్నా నేను కూడా మీలో ఒకరిగా ఉన్నా తప్పకుండా వారికి చేదోడుగా వాడుతూ ఉండి వారి సంక్షేమ కొరకు, వారి అభివృద్ధి కొరకు, సంక్షేమ కొరకు ఏ కార్యక్రమం ఉన్నా ప్రభుత్వం రావాల్సిన ఫలాలు అందించడానికి నేనంటూ ముందుకు వస్తాననే విషయాన్ని గౌరవ మంత్రిగా చెప్పినందుకు నా తరఫున, మీ అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు వారు మంత్రిగా పనిచేసి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రిగా, నేను ఆపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆనాడు ఈనాడు కూడా మేము సంత ఆనందంలో ఉంటున్నాం. రియల్గా అలాంటి మంచి నాయకుడు
మీ తోడుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రఘురామరెడ్డి గారు నా సొంత అన్న లాంటి వాడు. నేను కూడా ఆ ఇంటి పిల్లగానే. నా కుటుంబం నన్ను పెంచింది, ఈ స్థాయికి పెంచింది. మున్సిపల్ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, కార్పొరేటర్గా, 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈరోజు ఎమ్మెల్సీగా కావాలంటే కుటుంబం రామసాని సురేందర్ రెడ్డి గారు అంటే మా రఘురామరెడ్డి గారు నాన్నగారు. నేను ఆ ఇంటి మనిషిని. వారు కూడా మీ జిల్లా పార్లమెంట్ సభ్యుగా ఉండడం రియల్గా ఇది నా ఇంటికి వచ్చినాడే కనబడుతుంది. వరంగల్ జిల్లాలో వాళ్ళ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా పనిచేశాడు. వారి నాయకత్వంలో వారిని మొక్కగా పెంచి స్థాయికి పెంచాడు. ఒక ఉన్నతమైన కులాల వాళ్ళు మనం రజకుని పెంచడం చాలా కష్టం. ఈ రోజు ఎలక్షన్ పోటీ చేయాలి, సర్పంచ్ పోటీ చేయాలంటే తెలుసు, స్వామికి తెలుసు ఎంత కష్టమైందో. ఉదాహరణ చెప్తున్నా, అంటే ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? అలాంటప్పుడు నన్ను పెంచి పిలిచిన వ్యక్తి రామసాని సురేందర్ రెడ్డి కుమారుడు ఇక్కడ ఉన్నాడు. రియల్గా వారి తరఫున ఏమైనా అవసరం ఉంటే నేను తప్పకుండా సహాయ అందించడే కాకుండా నేను ఒక్కటే విజ్ఞప్తి చేసి, దయచేసి మన అందరం ఇలాంటి కార్యక్రమం పట్టుదల దీక్షతో పనిచేయాలి. చిన్న తగులు ఉంటే మన కుల సంఘాలు చాలా ఉన్నాయి, కోకలు ఉన్నాయి. నేను చెప్పాలంటే అనుకున్నాక చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే లెటర్ ప్యాడ్ కార్డు ఉంటాయి, కానీ సర్వీస్ చేసేది కన్నా ఎవరైతే ఉదయం సాయంకాలం రెక్కాడితే డొక్కాటని శ్రామికులు ఉన్నారో వాళ్ళ కోసం ఈ సంఘాలు పనిచేయాలి. కానీ మనిషిపోతున్నారు, సొంత లాభాల కోసం పనిచేస్తున్నారు. దయచేసి అవన్నీ కాకుండా తప్పకుండా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ ఫలాలు ఇస్తుంది. ఇప్పుడే జిల్లా అధికారి వచ్చారు మేడం, వారు కూడా కంటారు. అంటే వారి మన పైన ఎంత అభిమానం వచ్చింది మేడం ఇలా అంటే. అలాంటి అధికారులు కూడా మనం వెంట నుండి సహకరించడానికి ముందుకు వచ్చిన అధికారులతో సహాయ సహకారం పొందాలంటే సంఘటిత శక్తితోటి పనిచేస్తే సాధించడం అంటూ ఏది లేదని నా జీవితంలో అది నేర్చుకున్న లక్ష్యం ఒకటి. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకోవాలి, చేయాలనుకుంటాం, తప్పకుండా చేసి తీరుతాం. అది నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఇండిపెండెంట్ గెలిచాను నేను తప్పకుండా. ఎట్లా గెలుతాను అడిగాను, నన్నంతా ఒక దీక్ష సంకల్పం ఉంటే తప్పనిసరి మనం సాధిస్తామనే విశ్వాసం ఉంది. దయచేసి మీరందరూ కూడా రాజకీయ చైతన్యం కూడా కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మన పిల్లల్ని బాగా చదివించండి, చదివిస్తున్నారు. ఇంకా ఉన్నత స్థాయికి పోయటానికి కూడా మీరు పిల్లల్ని మీరు ముందుగా ఒక మెట్టాన పైకి ఉండే విధంగా మన పిల్లల్ని తీర్చిదిద్దే విధంగా మీరు చేయండి. ఆ పిల్లలు భవిష్యత్తు దానికి ఎంతో ఉపయోగపడతారు. ముఖ్యంగా మరి రాజకీయ విషయం వచ్చినప్పుడు రాజకీయ పార్టీల విధంగా మన వాళ్ళు కూడా గ్రామాలలో ఎన్నికలు వస్తున్నాయి. అలా వివిధ రాజకీయ పార్టీ ఒక పార్టీలో లేము, వివిధ రాజకీయ పార్టీలో మనం అందరం పనిచేస్తున్నాం. ఆ నాయకత్వాన్ని కోరండి, మాకు కూడా అవకాశం కల్పించమని విజ్ఞప్తి చేయండి. తప్పకుండా రాజకీయ చైతన్యం, విద్యతోనే రాజకీయ చైతన్యంతో సంఘంలో సమాజంలో ఆత్మగౌరవం పెరుగుతుంది. అలా ఇలా నేను ఎమ్మెల్యేగా మంత్రి అంటే నాకు గౌరవం పెరుగుతా, నాకు కుర్చీచ్చి కూర్చోబెట్టి నాకు నేను రాగానే అక్కడి నుంచి కదాక నాకు వెల్కమ్ చేశాను. మీరు అందరూ నేను అడ్డం సారాకి ఇంత వెల్కమ్ చేస్తారా? మీరు చేయరు. మీరు అందుకే మనలో కూడా ప్రత్యేకంగా కావాలి. ఇప్పుడే గుంటూరులో ఒక మన మహిళ ఎమ్మెల్యే అయింది. అక్కడ ఒక ఎమ్మెల్సీ గారు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కూడా అయ్యేవాడు, దురదృష్టం కాలేకపోయాడు. ఆయన కూడా ఇప్పుడు వైజాగ్లో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడు. నల్గొండ జిల్లాలో మన క్యాస్ట్ అయిన శంకర్ అంటే ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇవాళ క్రమంగా పెరుగుతున్నాయి అంతరం. మీరు కూడా దయచేసి స్థానిక సంస్థలతో ముందుకు రండి. రాజకీయ చైతన్యం కానీ విద్యాపరంగా ముందుకు వస్తే తప్పకుండా ఉంటుంది. నా సహాయ సహకారాలు తప్పకుండా. నేను కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలకి 6 కోట్లతో సంఘం బిల్డింగ్ కట్టించాను. నేను 6 కోట్ల రూపాయలతో. ఎవరికి చందా లేదు, వసూలు చేయాలి. చందా లేకుండా కట్టే బిల్లు భారతదేశ చరిత్రలో ఏకైక బిల్లు అది వరంగల్. అది మడేలు మాచయ్య ఎడ్యుకేషన్ సంస్కృతి అనే పేరుతోటి నిర్మాణం చేసి జరిగింది. ఇంకోటి కూడా రజక భవన్ నా ఎమ్మెల్సీ ఫండ్స్ ₹1 కోటి ఇవ్వడం జరిగింది. అది కూడా 4 కోట్లతో కడుతున్నాం. ఎవరైనా మీ జిల్లా నుంచి వచ్చిన వారు పెద్దలంతా కూడా అక్కడ ఉండటానికి రూములు కానీ పెద్ద హాల్ డైనింగ్ అవన్నీ కట్టిస్తాం. మేము ఏదేమైనా పట్టుదల సాధిస్తాం. తప్పకుండా మీ జిల్లా నాయకులు చాలా వాళ్ళు 3 పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, ఒక శ్రీనివాసరెడ్డి ఉన్నారు, తర్వాత తుమ్మలుగా ఉన్నారు. ఒక మంచి బిల్డింగ్ కట్టియండి ఇక్కడ. లాస్ట్ టైం బిల్డింగ్ ఫండ్స్ ఇస్తా అని చెప్పిన ఒకరిద్దరు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎస్టిమేషన్ పంపాలి ఎవరు. తర్వాత ఏంటంటే మళ్ళీ వచ్చి ఏమన్నా అడుగుతాను. ఇప్పుడు ఎవరికి నా అదృష్టం ఎవరు అడుగుతలేను. నన్ను యాక్చువల్ అడగాలి. దయచేసి మీరందరూ ఎమ్మెల్సీ వరకు అభివృద్ధి సంఘ బలం ఎవరో ఇంట్లో కూర్చుంటానికి ఇబ్బంది అవుతుంది. కనీసం ఒక 1000 గజాలు 2000 గజాలు ప్రభుత్వంతో అలర్ట్ చేసుకుంటే మంచి బిల్డింగ్ కనీసం 500-600 మంది కూర్చుంటే ఈ విధంగా కూర్చొని మాట్లాడుకునే స్థలం సంపాదించండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కూడా మీ ఎమ్మెల్యేతో మీ మంత్రి గారితో పోయి, మీ మంత్రి గారు ముఖ్యమంత్రి అతి సన్నిహితుడు. అంటే ముఖ్యమంత్రి గారు మీ మంత్రికి చాలా సన్నిహితుడు. ఆయన జూనియర్. ఆయనకు
అంటే ఈయన మాటకు ఎదురు మాట్లాడే శక్తివంత నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు మీ చేతున్నాడు. వారికి అతి సన్నిహితమైన మన స్వామి ఉండుగా మన అదృష్టంగా భావిస్తాం. ఉండాలి మన వాళ్ళకు ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి. మన సమాజాన్ని మన జాతికి ఎవరైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం పరంగా అధికార పరంగా సహాయ సహకారం అందించే విధంగా స్వామి లాంటి ఎంతోమంది ముందుకు రావాలి. చాలామంది పేర్లు చదువుతాను, చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఒక కిరణ్ షాప్ గారు 2 కోట్ల లక్షల రూపాయలు, ఇంకోళ్ళు 60,000 70,000 2 లక్షలు ఇట్లా ఇస్తున్నారు. ఇవ్వాలి మనందరం. ఎవరి కోసం? మన సమాజం కొరకు, మన కుటుంబం కోసం, మన కోసం. ఎప్పుడు అయితే అలాంటి కార్యక్రమాలు ముందుకు వచ్చి సహకరిస్తారో వచ్చేసారి ఇంకెంకో చేస్తానికి కూడా కార్యాలయం ఇలాంటి కష్టపడి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు నరసింహరావు పనిచేస్తారుగా, వీళ్ళు పైసలు పెట్టలేరు, వీళ్ళంతా పైసలు ఇవ్వట్లేరు. అది మనం ప్రోత్సహిస్తే ఎన్నదాంటు ఉంటే వీళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారు. ఇంతమంది ఆటపడుతులు వచ్చి ఇక్కడికి పిల్ల జిల్లా అందరూ వచ్చి ఎంత ఆనందంగా వచ్చి అందరూ ఎన్నెలు లేని విధంగా ఒక పండుగలాగా వాతావరణం. ఒక వాడకు పండుగ. కానీ ఇవాళ మొత్తం వరంగల్ మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన కుటుంబ సభ్యులు రావడం అదృష్టంగా భావిస్తూ తప్పనిసరి నేను కూడా మీకు సంబంధించిన మీ జాతికి సంబంధించిన వాడిని. నా వంతు ఏమైనా అవసరం ఉంటే నాకు కూడా ఎమ్మెల్యే స్పాట్స్ వస్తాయి. తప్పనిసరి నాతో వాడుకోండి, పని చేయించండి. ఒక పర్మనెంట్ బిల్డింగ్ కోసం ప్రయత్నం దయచేసి. ఏదో దాని దీనికి వస్తే కాదు, పర్మనెంట్ బిల్డింగ్ కోసం జిల్లా ఈరోజే శ్రీకాంత్ చుట్టే దయచేసి. ఈరోజే నేను మీ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. తప్పనిసరి ల్యాండ్ ఇప్పించండి, వారు పని చేస్తాడు. మనందరం పనిచేద్దాం. అది చేస్తే ఖమ్మం జిల్లాలో చాలా బాగుంటుంది. నేను 1 ఎకర్ కడుతున్నా బిల్డింగ్, అది కూడా గవర్నమెంట్ ల్యాండే కడుతున్నా. కావాలంటే ఒక పూట మీ నిర్వాహకులు ఒక చూడండి బిల్డింగ్లు, చూస్తే మీకు అవేర్నెస్ పెరుగుతుంది. నోటి మరి చెప్పిన ఆయన కూడా చూసినాడు కాదు, ఇట్లా ఉంటుందా అనే విషయం రావడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ తప్పకుండా జిల్లా అధికారులు కూడా మీ వెనుబండి ఉన్నారు. జిల్లా 3 మంత్రులు ముఖ్యంగా సీనియర్ నాయకులు తుమ్మల ఉన్నాక మన జాతి కొరకు సమాజం కొరకు ఇంకా వచ్చే యూత్ తరానికి ఎక్కడైనా కాలేజీలో స్కూళ్ళల్లో సీట్లు అంటే వాళ్ళతో అడగండి దయచేసి. సీట్ ఇప్పియండి, కొట్లాడి ఇప్పియండి, కావాలని కోరండి. తప్పనిసరి బీసీ వెల్ఫేర్ అధికారి కూడా మీకు తప్పకుండా సహకరించే ఒక మంచి మేడం గారు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళు. రియల్గా మీ అందరినీ ఈ సందర్భం మళ్ళీ ఒకసారి కలవటం. నేను గదే చెప్పాను ఆయన. నేను కమ్యూనిటీ కావాలా ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులందరి పేరు ధన్యవాదాలు. నేను ఇంకో జిల్లా పోవాలి, ఇప్పుడు కృష్ణా జిల్లాకు పోవాలి. అక్కడ చాలామంది ఫోన్ చేస్తున్నారు. అక్కడ మన నల్గొండ చెప్పి మళ్ళీ నేను వరంగల్ వెళ్ళిపోవాలి. దయచేసి వేరే విధంగా అప్రోచ్ చేసి కూడా మీరు పర్మిషన్ ఇవ్వాల్సి కూడా కోరుకుంటూ ఈ అవకాశం మీరు అందరికీ పేరు ధన్యవాదిస్తున్నాను. రజకుల ఐక్యత అన్న ఒక్క నిమిషం. ఈ మండలాల నుంచి మనకి వర్క్ చేసిన వాళ్ళు మండలాల నుంచి ఒకసారి పరిచయం చేస్తాను. సట్టు వెంకటేశ్వర్ల గారు, చింతకాని మండల ఇన్ఛార్జిగా ఉన్న సట్టు వెంకటేశ్వర్ల గారు, ఎడపల్లి భాస్కర్ గారు, కనతాల వెంకన్న గారు, గరడేపల్లి రామారావు గారు, కనతాల నాగయ్య గారు, బీరెల్లి వాసు గారు, తంగెలపల్లి తిరుపతయ్య గారు, గోకినపల్లి నాగరాజు గారు కారపల్లి, రేగ వెంకటేశ్వర్లు కొనిజర్ల, మల్లవర పప్పారావు మదిర, పంతంగి వెంకటేశ్వర్లు పెనుబల్లి, బండి ఆంజనేయులు పెనుబల్లి, విరివాడ నాగభూషణం సత్తుపల్లి, రేగల రామారావు తిరుమలైపాలెం, గజ్జల నాగరాజు వేంసూరు, బీరెల్లి సీతారాములు ఏనుకూరు, దేవరకొండ రాములు ఖమ్మం రూరల్ మండలం, మల్లవర పుల్లారావు ఎర్రపాలెం, ఎడపల్లి హరిప్రసాద్ అపార్ట్మెంట్స్ వాచ్మెన్ యూనియన్. వీళ్ళు ఎక్కడున్న వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రజకుల వన సమారాధన మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మన రజక సోదరిమణులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మరి వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని మనకు అందజేసి ఇప్పుడే వెళ్ళినటువంటి మన
శ్రీ గౌరవనీయులు పెద్దలు బసవరాజ్ సారయ్య గారు మా ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మాజీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రివర్యులు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయి నడిపించినటువంటి మన ముదిగొండ సొసైటీ చైర్మన్ శ్రీ తుపాకుల ఎలగొండ స్వామి గారికి, మరి ఈ కార్యక్రమానికి అహర్నిశలు కృషి చేస్తూ మరి ఇంత పెద్ద గ్యాదరింగ్ చేసినటువంటి కనతాల నరసింహారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వేదిక మీద ఇచ్చేసినటువంటి అందరూ ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు శ్రీ పంతంగి వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా గౌరవ సలహాదారు తంగెళ్లపల్లి శ్రీనివాస్ గారికి, వన సమారాధన కమిటీ జిల్లా అధ్యక్షులు కనతాల నరసింహారావు గారికి, వన సమారాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండ్రాతి వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా ఈ కమిటీ అంటే ఈ కార్యక్రమానికి ముఖ్య కమిటీగా చేసినటువంటి పంతంగి రవికుమార్ గారికి, బట్టికోట దర్గాకి, మణిగా కోటేశ్వరరావు గారికి, చట్టు మంగ గారికి, రేగుముడి రామకృష్ణ గారికి, కొత్తపల్లి పుష్ప గారికి, కొలిపాక వెంకట్ గారికి, గుడికందుల వెంకన్న గారికి, పగిళ్ళ బుచ్చిబాబు గారికి, కొండపల్లి రాంబాబు గారికి, తుపాకుల మధు గారికి, సుంకేసుల వెంకటేశ్వర్లు గారికి, నేరెల ఉపేందర్ గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి పెద్దలకి అందరికీ కూడా ఈ కార్యక్రమం సందర్భంగా నా యొక్క సాదర నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మన కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళను మన వాళ్ళని కలుసుకునేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ వేదిక మీద ఈ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జ్యోతి అండి, డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, అంటే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా ఆఫీసర్ని. ప్రధానంగా మన రజక కమ్యూనిటీ అంటేనే చాలా వెనుకబడినటువంటి కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ గురించి చెప్పుకోవడానికి కూడా చాలామంది ముందుకు రారు. లేకపోతే ఈ పేరు మనం చాకలి వాళ్ళమో లేకపోతే రజక కులానికి చెందిన వాళ్ళమని చెప్పుకుంటే సొసైటీలో సమాజంలో మనకు ఒక చిన్న చూపు కానీ ఒక సమాజంలో ఒక ఎస్సీ ఎస్టీలకు ఎట్లాంటి ప్రాధాన్యత ఉందో మనకు కూడా అటువంటి ప్రాధాన్యత ఉంది. కాకపోతే ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి, మనకు సంబంధించి ఎటువంటి చట్టాలు లేవు. మనల్ని చేరరా చాకలోడా, ఈ చాకలమ్మ రాలేదా ఇట్లన్నా కూడా మనం తలదించుకొని వెళ్ళిపోతున్నాం. కానీ మమ్మల్ని ఎందుకు అట్లాంటి ఆ పేర్లతోటి పిలుస్తున్నారని చెప్పేసి చెప్పలేకపోతున్నాము. మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా గమనించి ఇప్పుడు బీసీ కమిషన్ వాళ్ళు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది ఖమ్మం జిల్లాలో. మేము ఈ పేర్లను కూడా తొలగించి రజక కమ్యూనిటీగా పిలవాలని చెప్పేసి కూడా మన తరపున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన అందరిలో యూనిటీ రావాలి. మన రజకులు ఎవరైతే ఉన్నారో ఏ ప్రాంతాల్లో వారికి అన్యాయం జరిగినా, ఎటువంటి వారి మీద దాడి జరిగినా, ఎటువంటి ఈ రకమైనటువంటి సామాజిక వెలివేత జరిగినా కూడా ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి రజక లీడర్లందరూ కూడా ఏకమై మరి మన యొక్క బలమేంది, మనం ఏ విధమైనటువంటి పోరాట పటిమ మనం చూపించగలుగుతాము. ఒక చాకలి ఐలమ్మ మనకి ఈ సందర్భంగా చిహ్నంగా మనం చాకలి ఐలమ్మ జయంతి చేస్తున్నాము. చాకలి ఐలమ్మ జయంతి చేయడం ఒకటే మనది పరిష్కారం కాదు. ఆమె యొక్క పోరాట స్ఫూర్తి మనము అందరం కూడా పుణికిపుచ్చుకోవాలి. ఇప్పటికీ కూడా ఆ పోరాట స్ఫూర్తి మనలో లోపించింది. ఆమె ఎన్నో సంవత్సరాల క్రితం ఆ పోరాట స్ఫూర్తి కనిపించిన ఒక లేడీ అయ్యి ఒక వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఆమె ఆ పోరాట స్ఫూర్తి కనపరిచింది. ఇప్పట్లో మనలో ఇంకా ఐక్యత లేదు. దయచేసి మనం అందరం కూడా యూనిటీతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన వెనుకబాటుతనానికి ప్రధానమైన కారణం మనం చదువులో వెనుకబడి ఉండడం, ఆర్థికంగా వెనుకబడి ఉండడం, రాజకీయంగా వెనుకబడి ఉండడం. వీళ్ళెవరండి? అంటే నేను చెప్పిన కాబట్టి మన రజకు మన కుటుంబంలోని మన పిల్లల్ని చదువుకునే విధంగా మనం ప్రోత్సహించాలి. చేసేటటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, పాఠశాలలు కానీ, హాస్టల్స్ కానీ మనం
తీసుకొని అందులో ఎక్కువ స్థానాలు మన పిల్లలు దయచేసి ఆనందంతో బాంబులు కాల్చుతున్నారు విన్నపం ఉపన్యాసం ఎందుకు కోరుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చారంటే ఉచితంగా 5th క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ చదివే పిల్లల వరకు ఉచితంగా విద్య అందిస్తుంది. పిల్లలందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు ఉన్నతమైన స్థానాలకి ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే విద్య అలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది గవర్నమెంట్. ఎవరు పిల్లల్ని మధ్యలో చదువు ఆపేస్తే వాళ్ళని పనుల్లో చేర్పించడము లేకపోతే మన వృత్తి చేయించడము ఈ రకం తల్లి లాంటి పార్టీ కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి అవకాశాలు ఇచ్చేందుకు దుర్గాప్రసాద్ గారితో పాటు నా వంతు కృషి చేస్తానని చెప్పి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని కానీ శ్రీనివాసరెడ్డి గారిని కానీ బట్టి విక్రమార్క గారిని కానీ కలిసి మీ సమస్యలు మీరు కోరే కోరికల్ని వారి దృష్టికి తీసుకెళ్ళి మరి తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తామని తెలియజేస్తూ అదేవిధంగా మీరు కూడా ఈ వచ్చిన అవకాశాలని ఇప్పుడు మరి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా ఉన్నారు. మన పిల్లల్ని తప్పకుండా చదివించాలి. ఎవరైతే చదువుకుంటారో ఎవరైతే సమాజంలో మరి ఆర్థికంగా కూడా ఎదుగుతారు అదేవిధంగా సామాజికంగా కూడా వారికి గుర్తింపు వస్తుంది. ఇప్పుడే మీ ముందు ఒక సిఐ గారు కానీ ఒక ఆఫీసర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అయిందంటే తప్పకుండా వాళ్ళు చదువుకున్నారు, ఆర్థికంగా నిలదొక్కున్నారు, వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. మనం కూడా మన పిల్లల్ని మరి చదివించాలి. మంచిగా చదివించినప్పుడే భవిష్యత్తు ఉంటుంది. మనం ఒక చేసిన వృత్తినే వాళ్ళని కూడా చేయమంటాం కరెక్ట్ కాదు. మా నాన్న వ్యవసాయం చేసిందని నేను వ్యవసాయం చేయడం కాదు. మీరు కూడా మీ పిల్లల్ని కూడా మంచిగా చదివించి సమాజంలో అత్యున్నత స్థాయికి తీసుకోవడానికి మీరు కూడా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలను ఉపయోగించుకొని మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి ఈనాడు చివరి రోజు అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాను.
బొడ్డు. ఓకే, పైకి రండి సార్. ఖమ్మం జిల్లా రజక వన సమారాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు, ముదిగొండ సొసైటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, రజక సంఘం రాష్ట్ర నాయకులు తుపాకుల ఎలగొండ స్వామి గారు ఈ యొక్క కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా వెనకుండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతం కావడానికి ముఖ్య కారకులైనటువంటి తుపాకుల ఎలగొండ స్వామి గారు, అక్క వనవర కృష్ణాపురం సర్పంచ్ శ్రీ రమాదేవి అక్క గారికి ఈ సందర్భంగా సన్మానించుకుంటున్నాం. ఇది 3వ సంవత్సరం. మొదటి సంవత్సరం మామయ్య ఇట్లా వనభోజనాలు చేస్తున్నామంటే సరే నా వంతు సహాయంగా 50,000 ఇస్తారా అన్నారు. 2వ సంవత్సరం మామయ్య ఇట్లా మళ్ళీ కార్యక్రమం చేస్తున్నామంటే 1,00,000 ఇచ్చారు. ఇది 3వ సంవత్సరం 2 లక్షలు. అంటే ఎప్పటికప్పుడు డబల్ చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మరి ఇంక ఎంత ఇస్తాడో మీరు అందరు చెప్పాలా. కాబట్టి మా మామయ్య అట్లా ఉన్నంతకాలం మనం ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూనే ఉంటాం. ఆయన సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉండాలి. ఆయన ఒకటే చెప్తాడు, మన కుటుంబాల్లో, మన రజక కుటుంబాలు ఎవరన్నా వెనకబడి ఉన్నా, ఎవరన్నా పిల్లలు నిరుద్యోగులకు ఉన్నా, ఎవరికైనా ఏదైనా విద్యా అవకాశాలు, ఏదైనా సీట్ల విషయంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి రా, ఖచ్చితంగా చేసి పెడదాం. మన పిల్లగాళ్ళందరూ బాగా చదవాలి, బాగా ఎదగాలి, అందరి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలి, ఉద్యోగస్తులు కావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. మనం ఒకరి దగ్గర చేయి చాచి తీసుకునే కంటే కూడా ఇచ్చే స్టేజ్కి మన పిల్లలందరూ ఎదిగేలాగా మన అందరూ మన కుటుంబాలు ఎదగాలని ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటాడు. ఆయనే మాకు ఆదర్శం. ఆ ఆదర్శమూర్తికి సందర్భంగా మేమంతా కూడా సన్మానించుకోవడం మా అందరికి కూడా సంతోషకరం. మా టీం అందరి తరఫున ఈరోజు తుపాకుల ఎలగొండ స్వామి గారికి, రమాదేవి అక్క గారికి సన్మానం చేసుకుంటున్నాం. ఒక మాట, మావాడికి సన్మానం చేసే ముందు ఈ సందర్భంగా మీ అందరికీ, మా చిన్న పిల్లగాళ్ళకి అందరికీ ఇందాక ఏం పదవి కావాలో కోరినా కానీ మా తమ్ముడికి ఏం పదవి కావాలో కోరుకోలేదు. తుమ్మల నాగేశ్వరి ఇలా కనుక వేదికకి ఇలా వచ్చి ఉన్నట్టయితే చాలా బాగుండేది. గత సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల నుంచి మేమిద్దరం సార్తోనే ఉంటున్నాం. సరే, రాజకీయంగా ఎవరికో ఒకరికి మంచి పదవి వస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద సరే తిరుగుతున్నాం నమ్ముకొని. తమ్ముడు ఈ మధ్య బాగా తిరుగుతుండు, చాలా కష్టపడి తిరుగుతుండు. మా అందరి తరపున, మీ తరపున, మన అందరి తరపున తుమ్మల నాగేశ్వరికి సందర్భంగా బహిరంగంగా రజక సమారాధన తరపున మంచి పదవి ఇవ్వాల్సిందిగా మేమందరికీ సారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ మా తమ్ముడికి ఈ సందర్భంగా సన్మానం. థ్యాంక్ యూ. ఈసారి 5 లక్షలు ఇస్తాడు గ్యారంటీ.
దేవరకొండ
డ్రామా జూనియర్ జీ తెలుగులో చేసిన క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ శకుని మామ క్యారెక్టర్లో తన లీనమై ఒక జస్ట్ ఒక 2 లైన్ల డైలాగ్ చెప్తుంది. తండ్రి మీ ఆజ్ఞ, మీకును నా 99 మంది సహోదరులకును ఇదే నా ప్రతిజ్ఞ. ఎతిమాలిన దినపత్యముగా మీరు నొసగిన ఈ ప్రతి అన్నం మెతుకు ఒక్కొక్క విషగులకై నా నవనాడులలో ప్రవహించు. రక్తమంతయో విలచి విషపూరితము గావించి ఆ దుష్ట కౌరవులు సహోదరి గాంధారి సంతానమన్న మమతా పాసమును తెంచి తాత్కాలిక విజయ సూచిక మాయాపాయ సంఘటిత పరస్పర విద్వేష భావ కుటిల రచన సమర్థమై నిరంతర కపట యోచన తరంగాలతో మట్టికి మత్తెక్కించి ఆప్యాయతతో కలిసి మెలిసి మననీయక మమతను ఖండించి మనసును మండించి ఈ ప్రతీకార జ్వాలల్లో యావత్ కురు వంశమే మాడి మసై నామరూపాలు లేకుండా చేయకపోతే గాంధార కుమారుడు శకునిలే కాదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందరూ ఎడంగా జరగండి. జై బాలయ్య. కుల పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతోటి వేలాది మంది గ్రామాల నుంచి పట్టణ వార్డుల నుంచి కదిలి వచ్చి వనభోజ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో స్వామి గారు నన్ను తప్పనిసరి రావాలని నన్ను కోరటం, తప్పకుండా వారి మాట కాకుండా నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. నేను ఒకటే అప్పీల్ చేశాను మా బంధువులందరికీ, ముఖ్యంగా మన కులంలో మన పిల్లలు ఉన్నత స్థాయికి పోవాలంటే విద్య మోస్ట్ ఇంపార్టెంట్. విద్యపేటలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల కాలేజీలో స్కూల్స్ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన పిల్లల్ని ఉన్నత స్థాయి విద్యకు తీసుకొచ్చినప్పుడే సంఘంలో సమాజంలో ఆత్మగౌరవం పెరుగుద్దనే విశ్వాసం నమ్మకం నాకుంది. అలాంటి వ్యక్తులలో నేను ఒకని. అంతేకాకుండా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థలో ఈ జాతి వారు ఒక్క పార్టీ కాకుండా వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా వాళ్ళు రైటిస్టులు లెఫ్టిస్టులు అనుభవం ఉన్న పెద్ద మంది నాయకులు ఇక్కడ ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు, మన వారిని గ్రామ స్థాయిలో కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అవకాశాలు కల్పిస్తే తప్పకుండా రాజకీయ చైతన్యం కూడా, విద్యతో రాజకీయ చైతన్యం కూడా వస్తుందనే విశ్వాస నమ్మకం ఉంది. ముఖ్యంగా రజకుల విషయంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అభివృద్ధి పదంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడే ఒక డిమాండ్ ఉంది ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాకు పెద్ద ఎత్తున ఒక 2 ఎకరాల ల్యాండ్ కనుక అలాట్ చేసి ప్రభుత్వం నిధులు ఇస్తే తప్పకుండా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలనే ఇవాళ నిర్వాహకులందరూ కూడా ఒక ప్రతిపాదన నా ముందు పెట్టడం జరిగింది. ఇదే విధంగా వరంగల్లో నిర్మాణం చేశాను 6 కోట్లతో. అలాంటి ప్రతిపాదన కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా పెట్టాలని కూడా నిర్వాహకులంతా చెప్పడం తప్పకుండా స్థానిక శాసనసభ్యుడు మంత్రి గారైన తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో మరి బట్టి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఎంపీ గారు నా దగ్గర ఆప్త మిత్రుడు మా అన్నగారు ఉన్నారు. తప్పకుండా మీ అందరం ఒప్పించి జిల్లా సంఘానికి శాశ్వత భవనం నిధులు తీసుకోవడానికి కూడా వారి సహకారం కోరుతున్నారని తెలియజేసుకుని అవకాశం కల్పించిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇలా రజకులు వన సంరాధన కార్యక్రమాన్ని జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇవాళ మాకు చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి, 2 జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి రజకుల ఐక్యత మేము అందరినీ ఒక తోటకు తీసుకొచ్చేసి ఈ వేదికగా వాళ్ళందరినీ పరిచయం చేయాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాము. అట్లాగే మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండగా ఇలా ఒక కార్యక్రమం సీఎం గారు ప్రోగ్రాం ఉండటం వల్ల సార్ రాలేకపోయారు. దానికి కూడా మా రజక సోదరులందరూ కూడా కృతజ్ఞతలు తెలపమని మా ద్వారా చెప్పడం జరిగింది.
అంతేకాకుండా ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఇలా ఖమ్మంలో చూసుకుంటే మనకి రజకులకు ఒక ఫంక్షన్ హాల్ లేదు. దాన్ని మేము ఇవాళ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బసవరాజ్ సారే గారి ముందు ఒక నివేదిక ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఆయన గారు ఓకే చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖమ్మం జిల్లాలో ఒక ఫంక్షన్ హాల్ ఒక 2000 గజం కానీ ఒక ఎకరం కానీ ఇప్పించే మార్గం ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కులం అనేది ఒక తాటి మీదకి వచ్చి రేపు భవిష్యత్తులో ఇలా ఖమ్మంలో రేపు కార్పొరేషన్ సీట్లు ఉన్నాయి. కార్పొరేషన్ సీట్లలో మాకు కనీసం 2-3 సీట్లైనా కల్పించాలని మేము రాష్ట్ర గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇవాళ 3 మంత్రులు ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు, ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉండటం ఈ జిల్లాకి చాలా గొప్ప విశేషం. అందుకోసం మేము కోరుకునేది ఏంటంటే మా రజకులకు కావాల్సిన రేపు ఏం కావాలన్నా కూడా వారందరూ కూడా చూసి మా రజకుల భవిష్యత్తు కోరాలని మేము అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రజక కుటుంబాలతోటి రజక వన సమారాధన కార్యక్రమం అనేది చెరుకూరు మామిడి తోటలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు వెన్నుదన్నుగా నిలిచి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి మా నాయకుడు తుపాకుల ఎలగొండ స్వామి గారి నాయకత్వంలో ఈ రోజున మేము పెద్ద మొత్తంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మా యొక్క రజక కుటుంబాలన్నింటినీ సమీకరించి ఒక చోట చేర్చి వారందరినీ సంతోషపరుస్తూ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు వాటితో పాటుగా మా కుటుంబ పరిచయాలు అన్నీ చేస్తూ ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటున్నాం. అలానే ఈ యొక్క రజక కుటుంబాల్లో పేద కుటుంబాలు, విద్యార్థుల్లో కొద్దిగా బాగా చదువుతూ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరికీ కూడా సహాయం చేసే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి తుపాకుల ఎలగొండ స్వామి గారి నాయకత్వంలో మేమందరం కూడా రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో మా యొక్క సంఘాన్ని మా యొక్క జనాన్ని ఆదుకోవడంలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.